హలో ఎవ్రీవన్, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో చాలామందికి తెలియకపోవచ్చు. లక్ష్మణుడు ఎలా చనిపోయాడు? హనుమాన్ని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుడు భక్తుడు చూడాలి. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాముడు రావణుని చంపివేశాడు. ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెబుతారు. కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా, కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా ఎవరిని దగ్గరికి రానివ్వకుండా కాపలా కాస్తున్నాడు. ఒకరోజు రాముడికి శివుడు కలలో వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామా, యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు రాముడికి అంతా అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు. హనుమ సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది. దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొని రాగలవా అని అడగగా, ప్రభు అంతేనా, దీనికి మీరు నన్ను ఇంతలా అడగాల్సిన అవసరం లేదు, మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను, అలా వెళ్ళి ఇలా తీసుకొని వస్తాను ప్రభు అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోకి దూర్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రం పాతాళ లోకానికి దారి తీస్తుంది. అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాగరాజా, నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళ లోకానికి వచ్చింది. ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడగగా, ఓహో రాముడి ఉంగరమా, నాకు తెలుసు, ఇక్కడే ఉంది, నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకొని ఒక గృహలోకి తీసుకొని వెళ్తాడు. ఈ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా, ఉంగరాలా, నాకు కావలసింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్ళి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు. ఆ గృహ లోపల ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి. హనుమాన్ నవ్వుకొని, నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు. అయోధ్యలో హనుమంతుడు లేడు అనే సమయం తెలుసుకొని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్ళి, రామ, నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా, రాముడు లక్ష్మణుని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితిలోనూ ఎవరిని పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. లోపల యముడు రాముడితో ఇలా అంటాడు, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది. ఇక మీరు విష్ణు రూపంలో మారి వైకుంఠానికి రండి, లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరే అమ్మా అని అంటాడు. ఆ సమయంలోనే మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. కానీ లక్ష్మణుడు, స్వామి, ఇక్కడ రాములు వారు ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస కోపంతో, నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కానీ నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవ్వక, ఇప్పుడు లోపలికి నేను వెళ్తే నాకు మాత్రమే మృత్యుదండవు కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు.
లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు, నీకు తెలియదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని, ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు. రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠముని అన్నీ అడుగుతాడు. రామ, నువ్వు లక్ష్మణుడిని చంపనక్కర్లేదు. ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం, కాబట్టి లక్ష్మణుణ్ణి రాజ్యబహిష్కరణ చెయ్యి చాలు అని చెబుతాడు. ఇది విని లక్ష్మణుడు, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరియు నదిలో జలసమాధి అయిపోతాడు. ఇది చూసిన అతని భార్య ఉర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది. ఈ రెండు మరణాలు చూసి రాముడు బాధతో కృంగిపోతూ నేను కూడా జలసమాధి అయిపోవాలని సరియు నది తీరం దగ్గర నిలబడి ఉంటాడు. ఇదే సమయంలో పాతాళ లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరం లాగే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు. త్రేతాయుగంలో విష్ణువు రూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన ఉన్న రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు అని, త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితం అంటే ఒక చక్రం. హనుమ ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది అని 4 యుగాలు మళ్ళీ ముగిస్తున్నాయి. మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్ళీ పుడతాడు, నువ్వు కూడా మళ్ళీ పుడతావు, ఇద్దరు కలిసి మళ్ళీ రావణుని హతమారుస్తారు అని వాసుకి అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అంతలోపు అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకే చేరుకుంటాడు. అయోధ్య ముఖం వెతికినా కూడా రాముడు ఎక్కడ కనిపించడు. అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరియు నదిలో రాముడు జలసమాధి అయిపోతూ కనపడతాడు. వెంటనే అతి వేగంతో కిందకి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామ ప్రభు అని ఏడుస్తుంటాడు. అయ్యో ఇదంతా నా తప్పే, నేను బుద్ధి లేని వాడిని, ఒక నిమిషంలో వస్తానని ఇంత సమయం వృధా చేశాను, నా వలనే ఈరోజు మీరు నాకు దూరమయ్యారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణువు రూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై, హనుమాన్, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసినా జరిగినా దానిని మార్చలేవు అని అంటాడు. ప్రభు, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమాన్, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి, నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజలని కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే ప్రభు, మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. జై శ్రీరామ్.